నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ర్యాపిడో, ఊబర్, ఓలా సంస్థలకు అనుమతులు రద్దు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్. ఎలక్ట్రికల్ బైక్ల దొంగతనం కేసులో 3 నిందితుల అరెస్ట్. 10 లక్షల రూపాయలు విలువైన 22 ఎలక్ట్రిక్ బైక్ల స్వాధీనం. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 14 డిమాండ్స్ ను నెరవేర్చాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షులు కేవి శివారెడ్డి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై మాజీ ఎంపీ కేశినేని నాని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మండిపడ్డ టీడీపీ నేత కొట్టేటి హనుమంతరావు. ర్యాపిడో, ఊబర్, ఓలా సంస్థలకు అనుమతులు రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకువస్తుందని చెబుతుందని, ఆ యాప్ను వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చి ఆటో రంగ కార్మికులకు న్యాయం చేయాలన్నారు. అలాగే ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, జీవో నంబర్ 21 రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి దేశ విదేశీ యాప్లను రద్దు చేయాలని, ప్రభుత్వ ఆధీనంలోని యాప్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్లో ఆటో కార్మికులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు, జిల్లా కార్యదర్శి దొనపూడి కాశీనాథ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు భారంగా ఉన్న పెనాల్టీల జీవో 21ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నేటికి కూడా అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రతి ఆటో డ్రైవర్కు 15,000 ఇస్తామని చెప్పి విస్మరించడం బాధాకరమన్నారు. ముఖ్యంగా ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ఆన్లైన్ యాప్ల వలన డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్న పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో ఆన్లైన్ యాప్లను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వమే ప్రత్యేక యాప్లను తీసుకువచ్చి ఆటో డ్రైవర్లను కాపాడాలన్నారు. అధిక జరిమానాలు విధించే జీవో నెంబర్ 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకున్నవాడు కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇక గత్యంతరం లేక ఆటోలు తోలుకుంటూ కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ఆటో కార్మికుల పొట్టగొట్టి ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం జేబులు నింపుతూ ఉన్నారు. ప్రయాణికుల్ని ఎరవేసి ఆకర్షిస్తున్నారు తక్కువ రేట్ల పేరు చెప్పి. కానీ మార్కెట్ మొత్తాన్ని కబళించిన తర్వాత వాళ్ళు నిర్ణయించిన రేట్ల ప్రకారమే అటు ప్రయాణికుల్ని ఇటు కార్మికుల్ని ఇద్దరిని దోపిడీ చేసి వందల వేల కోట్ల రూపాయలు ఈ బడా కంపెనీల యాప్ల పేరుతో దండుకుంటా ఉన్నాయి. శ్రమేను ఆటో కార్మికుడిదా, సంపద మాత్రం ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి కంపెనీలదా. ఈ దోపిడీ ఆగాలి. పేరుకి పైకి చూస్తే మాత్రం ప్రయాణికులకి ఆకర్షిస్తున్నారు, కానీ ఇందులో జరిగేది మోసం. కార్మికులకి పెట్రోల్ రేట్లు పెంచుతారు, డీజిల్ రేట్లు పెంచుతారు, గ్యాస్ రేట్లు పెంచుతారు, కానీ కిరాయిలు మాత్రం పెంచడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వదు. ఆటో కార్మికుల చొక్కా వేసుకోకపోతే కేసు పెడతారు. కానీ ఓలా, ఊబర్, ర్యాపిడోలు రిజిస్ట్రేషన్ లేకపోయినా ఆ కంపెనీలు ఇష్టారాజ్యంగా ఎంత ఫీజులు వసూలు చేసినా వాళ్ళ మీద నియంత్రణ లేదు. దీంతో ఆటో కార్మికులు ఇవాళ కిరాయిలు లేక ఓలా, ఊబర్, ర్యాపిడో విదేశీ యాప్ల కారణంగా ఇవాళ ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్ల పాలని, వాళ్ళకి కనీసం గతంలో 1000 రూపాయలు తోలుకునే వాళ్ళు ఈరోజు 200 నుంచి 300 రూపాయలు కూడా ఇవాళ ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ విజయవాడ నగరంలో ఆటో కార్మికులు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. అందుకే ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించుకొని ప్రభుత్వాలు యాప్లు ఏర్పాటు చేసి ఇవాళ ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి అనేది ఈ సందర్భం తెలియజేస్తున్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇవాళ 21వ నెంబర్ జీవో రద్దు చేస్తామని చెప్పన్నారు. దాని గురించి ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు, దాని గురించి ఊచెత్తే ప్రసక్తి లేదు. ఇవాళ అందరికీ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. ఎవరికి ఇవాళ
ఇవాళ సంవత్సరం అయింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మీరు ఆటో కార్మికులకు మేలు చేస్తామని చెప్పని అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తారని చెప్పని ఈ సందర్భం ప్రశ్న. ఇప్పటికైనా సరే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆలోచించుకొని ఆటో కార్మికులకి న్యాయం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో అన్ని ఆటో రంగాలు కలుపుకొని బంధుకు కూడా పిలిపిస్తామని చెప్పినది ఈ సందర్భంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులకి లోను చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఓలా, ఊబర్, ర్యాపిడో అని చెప్పనేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఏజెన్సీలు ఎప్పటిదాకా ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తూ ఉన్నాయి. ఈ మూడు కూడా ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తూ ఆటో రంగాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకని ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ మూడింటిని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పనని ఈరోజు ఆటో కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా తల వగ్గాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యనే అమిత్ షా గారు ప్రకటన చేశాడు, సర్కారీ వాహన్ అని చెప్పనేటువంటి పేరుతో వస్తుంది ఒక యాప్ అని చెప్పనని 5% కమిషన్ ఇస్తాం, ఓలా, ఊబరు, ర్యాపిడోని మా దీంట్లోనే కట్టడి చేసి పెట్టుకుంటామని చెప్పనని దాని సారాంశం. నేను అడుగుతా ఉన్నా, ఓలా, ఊబరు, ర్యాపిడో ఏజెన్సీస్ని తొక్కిపెట్టి మీకెందుకు మీరు ఉండండి అట్లా అని దాన్నే మళ్ళీ పరోక్షంగా కొనసాగించేదానికి సర్కారీ వాహనం అని చెప్పనేటువంటి పేరుతో ఆ యాప్ని తిరిగి కొనసాగించేదానికి కనుక ప్రయత్నం చేస్తే మాకు ఒరిగేదేమీ లేదు. మాకు చెప్పదప్ప మాకేమీ బొవ్వ గడిచేటువంటి పరిస్థితి లేదు. ఎలక్ట్రికల్ బైక్ల దొంగతనం కేసులలో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ డివిజన్ ఏసీసీ కె దామోదర్ రావు తెలిపారు. నిందితుల వద్ద నుండి 10 లక్షల రూపాయల విలువ గల 22 ఎలక్ట్రిక్ బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సెంట్రల్ డివిజన్ ఏసీసీ కె దామోదర్ రావు మీడియాతో మాట్లాడారు. ఎస్టీఆర్ జిల్లా విజయనగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఇన్ఛార్జి డీసీపీ జీవీ సరిత పర్యవేక్షణలో మాచవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రకాష్ వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందానికి రాబడిన సమాచారం మేరకు మాచవరం ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 ఎలక్ట్రిక్ బైక్లపై 3 వ్యక్తులు వెళ్లడం గమనించారని, వారు ఎలక్ట్రికల్ బైక్లను వెనుకకు తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను విచారించి వారి వద్ద నుంచి సుమారు 10 లక్షల రూపాయల విలువ గల 22 ఎలక్ట్రికల్ బైక్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. శ్రీనివాస్ వారి యొక్క ఇన్ఫర్మేషన్ మీదట మాచవరం క్రైమ్ పోలీస్ సిబ్బంది వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న మార్నింగ్ షేక్ బాషా, అదేవిధంగా షేక్ హుస్సేన్, అదేవిధంగా దుర్గాప్రసాద్, జక్కన్ శెట్టి దుర్గాప్రసాద్, ఈ ముగ్గురు 2 ఎలక్ట్రికల్ బైకుల మీద మన ఈఎస్ఐ హాస్పిటల్ ముందు నుంచి వెళ్తూ ఉంటే మన వాళ్ళు వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ చెకింగ్లో వెళ్తూ ఉంటే వెహికల్ చెక్ చేస్తే వాళ్ళు సస్పీషియస్గా ఉండి పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళని ఆపడం, పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇది ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు క్లియర్గా అతను భాషా అనే అతను ఏలూరు నేటివ్ ప్లేస్ అయ్యి ఉండి మన 10th క్లాస్ వరకు చదువుకొని, అదేవిధంగా ఈ హుస్సేన్ అనే అతను కూడా ఏలూరు ఉండి, ఈ హుస్సేన్ భాషా అనే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఈ భాష ఈ హుస్సేన్ అనే అతను ఇక్కడ మన హోమేకాలంలో ఉండటం జరుగుతుంది. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వేరే వాళ్ళ దగ్గర ఆటో రెంట్ తీసుకొని ఈ భాష అనే అతను 10th క్లాస్ వరకు చదువుకొని ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ యొక్క మెకానిక్ నేర్చుకొని భీమవరంలో ఒక షాప్ అద్దె తీసుకొని అక్కడ ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ రిపేర్ చేయటం స్టార్ట్ చేశాడు. దాంట్లో అతనికి కొద్దిగా ఈ జలసాలకి వాటికి సరిపోని డబ్బులు రాకపోవడంతో ఈ యొక్క హుస్సేన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ విజయవాడ ఆటో డ్రైవర్ని, ఇతని ఫ్రెండ్ కాబట్టి
అదేవిధంగా జక్కంశెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి అతను కూడా ప్రీవియస్గా రాజమండ్రిలో ఈ యొక్క స్కూటర్స్ మెకానిక్ నేర్చుకొని అతను కూడా వచ్చేసి కొన్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ షోరూంలో కూడా పనిచేశాడు అతను. తర్వాత అతను ఏం చేశాడంటే ఈ మన భీమవరం వచ్చేసి దాంట్లో పనిచేస్తూ ఇతనికి వచ్చే డబ్బులు కూడా సరిపోవటం వలన ఈ యొక్క రాజా, జక్కంశెట్టి దుర్గాప్రసాదు, ఈ యొక్క భాష, అదేవిధంగా ఈ యొక్క భాష, అదేవిధంగా ఈ హుస్సేన్ యూసఫ్ వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఈ ఎలక్ట్రికల్ బైకులు దొంగిలించడం మొదలుపెట్టారు. కొన్ని బైకులు ఈ యొక్క యూసఫ్, ఈ భాష ఇద్దరు కలిసి, భాష ఏలూరు మన భీమవరం నుంచి రావటం, ఈ బండి మీద ఈ యొక్క యూసఫ్ ఆటోలో వెళ్ళటం, ఇద్దరు కలిసి వెళ్ళేసి ఎలక్ట్రికల్ సందులో ఏదో కాలనీలోకి వెళ్ళటం, అలా ఒక ఎలక్ట్రికల్ బైక్ కనిపించిందంటే ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 14 డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్లు అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం ఎన్జీఓ హోం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం కొన్ని తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శి కెవి శివారెడ్డి, విద్యాసాగర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 30,000 బకాయిలు ఉన్నాయని, ఈ ప్రభుత్వంలో కొంతమేరకు తీర్చడం జరిగిందని, మిగిలిన బకాయిలు కూడా తీర్చాలని కోరారు. పీఆర్సీని అమలు చేయాలని, పీఆర్సీకి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. తమ ఉద్యోగస్తులకు 2 డిఏలు రావాలని, కనీసం 1 డిఏ అయినా ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో 3,600 టీచర్స్ ఉద్యోగస్తుల మీద కేసులను బనాయించారని, అవన్నీ ఈ ప్రభుత్వం తొలగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఉద్యోగస్తులకు వేతనాల సవరణ ఇంకా చేయలేదని, వేతనాల సవరణ వల్ల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందన్నారు. పని ఒత్తిడి బాగా పెరిగిందని, ప్రభుత్వ పెద్దలతో అపాయింట్మెంట్లు దొరకడం లేదని వాపోయారు. పని ఒత్తిడి తగ్గించాలని చెప్పుకొచ్చారు. 2014 వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, గత ప్రభుత్వం జీవో జారీ చేస్తే కేవలం 3,000 మందిని మాత్రమే విధిలోకి తీసుకున్నారని, మిగిలిన 10,000 మందిని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పారు. మాకు గత ప్రభుత్వంలో దాదాపు 30,000 బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుంచి. మరి ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడేవాళ్ళం. ఉద్యోగులకు జీతాలు కూడా 1వ తేదీన ఇచ్చేది కాదు, 10వ తేదీ లేదా కొన్ని డిపార్ట్మెంట్కి ఒక తూరి వేసి కొన్ని డిపార్ట్మెంట్కి మళ్ళీ వేయడం జరుగుతూ ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి 1వ తేదీ 2వ తేదీ లోపల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్స్ అందరూ కూడా జీతాలు సక్రమంగా పడుతున్నాయి. దానికి అదేవిధంగా గత ప్రభుత్వంలో నుంచి మాకు రావాల్సిన బకాయిల్లో సంక్రాంతి కానుకగా ముఖ్యమంత్రి గారిని 1వ తేదీ కలుస్తానే చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం కలిస్తే సంక్రాంతి కానుకగా 1,300 కోట్లు ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఉద్యోగులందరికీ కూడా. మళ్ళీ మేము జేఏసీ సెక్రటరీ సమావేశం పెట్టుకున్న తర్వాత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. గతంలో దాదాపు ఎంతో బాకీలు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. దాదాపు 9 నెలల టైం తీసుకున్నది ప్రభుత్వం. ఒక్క అడుగు కూడా ఉద్యోగస్తులకు చాలా పడడం లేదు ఈ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం అని చెప్పి గట్టిగా మాట్లాడితే మీ ముందరనే వెంటనే చీఫ్ సెక్రటరీ గారిని కూడా 17వ తేదీ కలిసితే దాదాపు 14 డిమాండ్లు గతంలో ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. చీఫ్ సెక్రటరీకి ఇస్తే మళ్ళీ 6,300 కోట్లు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అందరూ కూడా మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, రిటైర్డ్ బెనిఫిట్స్, దాదాపు మెడికల్ రీఎంబర్స్మెంటు, ఇవన్నీ కూడా ఉద్యోగులకు అప్డేట్ రావడం జరిగింది. మరి ఇంకా మాకు రావాల్సినవి ఉన్నాయి. ఇమీడియట్గా 1/7/2023 నుంచి పిఆర్స్ కమిషన్ అపాయింట్ చేయాలి. గత ప్రభుత్వం అపాయింట్ చేస్తే పిఆర్స్ కమిషన్ రిజైన్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు 2 ఇయర్స్ నష్టపోతున్నాం. 1/7/2025 వస్తుంది, దగ్గర 2 ఇయర్స్ నష్టం జరుగుతుంది మాకు. ఇమీడియట్గా పిఆర్స్ కమిషన్ ప్రభుత్వం దృష్టికి తెలియజేస్తున్నాం. ఇమీడియట్గా ముఖ్యమంత్రిగా స్పందించి ప్రభుత్వానికి ఖర్చు కూడా అయ్యేది లేదు, పిఆర్స్ కమిషన్ వెంటనే అమలు చేయాలని, నియమించాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు 3 డిఏలు రావాలా. 1/7/2024 నుంచి 1/7/2024, 1/5/2025 3 డిఏలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇమీడియట్గా 1 డిఏను ప్రభుత్వం కూడా మంజూరు చేయాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా సరెండర్ లీవులు కూడా మా ఉద్యోగులకు రావాల్సిన పరిస్థితి. 3 ఇయర్స్ సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. కొంతమందికి 2 ఇయర్స్ ఉన్నాయి, కొంతమందికి 3 ఇయర్స్ కూడా ఉన్నాయి. 2023 ఉన్నాయి, 22 కొంతమందికి ఉన్నాయి. మరి అవన్నీ కూడా తొందరగా ప్రభుత్వం ఇవ్వాలని. అదేవిధంగా మాకు ఉద్యోగులకు, ఉపాధ్యాయులను దాదాపు 6 లక్షలు 7 లక్షల మందికి 60 నుంచి 62 సంవత్సరాలు చేశారు. మరి పబ్లిక్ సెక్టారు,
గురుకుల పాఠశాలలు వీళ్ళందరికీ కూడా దాదాపు 7-8 వేల మంది కూడా ఎంప్లాయీస్ లేరు. వాళ్ళందరికీ కూడా 62 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ముద్దాడ రవిచంద్ర కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. ఆ ప్రాసెస్లో ఉన్నాయని తెలియజేస్తాం. ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా మాకు దాదాపు 7,500 ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి 1వ తేదీ అందరికీ శాలరీస్ పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి, సీఎం ఆఫీసులో ఉన్న అధికారులందరూ కూడా ఏపీ ఎన్జిఓస్ పక్షాన, రాష్ట్ర సంఘం పక్షాన కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఇమ్మీడియట్గా మాకు రావాల్సిన అంశాలన్నీ కూడా ప్రభుత్వం స్పందించి ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో జాయింట్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ అని జరిగేది. చాయ్ బిస్కెట్ మాదిరి ఎన్ని మీటింగ్లు జరిగినా ఏ సమావేశాలు అవి సెటిల్ కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి దాదాపు 1 ఇయర్గా వస్తుంది. ఒక్క జాయింట్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరగలేదు. ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని కూడా కరెంట్ ట్రెండింగ్ విషయాలన్నీ బయట నడుస్తున్నప్పటికీ మా ఈ పత్రికా సమావేశానికి హాజరైన పాత్రికేయ మిత్రులకు, మీడియా సిబ్బంది అందరికీ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహిళా నాయకురాలు ఎవరైతే పైన ఉంటారో ఆ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల మీద ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎట్లాంటి డిస్కషన్ జరుగుతుంది. మేమైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వంలో 30,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టడం జరిగింది. హెల్త్ కార్డ్స్ అనేవి ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. మేము స్వతంత్రించి ఏదైనా ఉద్యమ కార్యాచరణ ఇస్తే 3,600 కేసుల్ని ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద, మా సిపిఎస్ ఎంప్లాయీస్ మీద బనాయించడం అనేది జరిగింది. మా జీపీఎఫ్లు, డిఏలు, పిఆర్సీలు, పిఆర్సీ ఎరియర్సు, డిఏ ఎరియర్సు, ఇలా ఒకటేమి ఉద్యోగులకు సంబంధించిన ప్రతిదీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు 2024 నుండి 2024 తర్వాత ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా 1వ తారీఖు జీతాన్ని ఇవ్వటం జరిగింది. తదుపరి 9 నెలల్లో ఏది చేయని పక్షంలో మరి మార్చి 17వ తారీఖున ఏపీజేఏసీ సమావేశమై చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఇచ్చేసి 14 డిమాండ్లు ఇవ్వటం, ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది. మరి ఆ సందర్భంగా అలాగే మా 3,600 కేసులు ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయుల మీద ఉన్నాయో వాటన్నిటినీ రివ్యూ చేసి తొలగించవలసిందిగా ముఖ్యమంత్రి గారు మరి డీజీపీ గారికి చెప్పడం అనేది జరిగింది. మేము కూడా డీజీపీ గారికి ఇవ్వటం అనేది జరిగింది. వాటిది కూడా ప్రోగ్రెస్లో ఉంది. ఆ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మా వేతన సవరణ 2023 1 జూలై నుంచి అమలు కావలసిన వేతన సవరణ ఇంతవరకు కమిటీ నియామకమే జరగకపోవటం అనేది 74 సంవత్సరాల చరిత్రలో ఎక్కడా లేదు. 1 జనవరి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ 8th పిఆర్సీ ఉంటే ఇప్పుడే సెంట్రల్ గవర్నమెంట్లో కమిటీ వేసిన పరిస్థితి ఉంది. 2023లో ఉండి వేతన సవరణ మాకు ఆ రోజు నుంచి చేయాల్సింది పోయి కనీసం వేతన సవరణ కమిషనర్ను కూడా నియమించకపోవటం అనేది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నది. ఇప్పటికే మేము దాదాపు 2 పిఆర్సీలు కోల్పోయాం. గత ప్రభుత్వం 2018 నుంచి ఇచ్చిన పిఆర్సీని 2022లో ఇచ్చింది, 18 నుంచి ఇంప్లిమెంట్ చేసింది. 23 నుంచి మాకు ఇంకొక పిఆర్సీ రావాల్సింది పోయి మరి ఆ పిఆర్సీని 2025 దాకా కమిషనర్ని అపాయింట్ చేయకపోతే అది ఉద్యోగులకి తీవ్ర నష్టాన్ని, పెన్షనర్లకి, ఉపాధ్యాయులకి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుందన్నది ఈ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది, తీర్మానం చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ముందుగా పిఆర్సీ కమిషనర్ని ఇమ్మీడియట్గా అపాయింట్ చేయండి. ఇప్పటికే 2 సంవత్సరాల కాలం పోయింది. 2 సంవత్సరాల తర్వాత అపాయింట్ చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 3 డిఏల పెండింగ్ని మీరు కనీసం 1 డిఏనన్నా మాకు చేయవలసిందిగా, మిగిలిన బకాయిలన్నింటినీ 30,000 కోట్లని ఒక రోజులో ఇవ్వమని చెప్పి ఉద్యోగ సంఘం కానీ ఉద్యోగులు కానీ చెప్పాల. మీరు 7,500 కోట్లు ఇచ్చారు, చాలా సంతోషం, బాగున్నాం.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై మాజీ ఎంపీ కేశినేని నాని అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేత కొట్టేటి హనుమంతరావు మండిపడ్డారు. తన ఉనికిని చాటుకునేందుకు నాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గాంధీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం 10 నెలల్లోనే ప్రజానేతగా కేశినేని శివనాథ్ పేరు తెచ్చుకున్నారని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అన్నా క్యాంటీన్లు, మెగా మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజాదరణ పొందారని గుర్తు చేశారు. కేశినేని నాని మొదటి నుండి వివాదాస్పద నేతగానే వ్యవహరించారని వ్యాఖ్యానించారు. విజయవాడ కార్పొరేషన్ టీడీపీకి దక్కాల్సింది నాని తీరు వల్ల వైసీపీకి దక్కిందన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ వ్యక్తి కాదని 14 లక్షల ప్రజలకు ప్రజాప్రతినిధి అని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా జగన్ కనుసన్నల్లో కేశినేని నాని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ కేశినేని నాని గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు, ప్రజాసేవకుడు, నిరంతర ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో ముందంజున్న వ్యక్తి కేశినేని శివనాథ్ గారిపై అసత్యమైన ఆరోపణలు, వాస్తవాలు చెప్పకుండా అసత్యమైన ఆరోపణలు, తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలాగా ఒక మంచి వ్యక్తి విజయవాడలో మరి 10 నెలల కాలంలోనే మరి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ మరి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్న వ్యక్తి కేశినేని శివనాథ్ గారిపై మరి అసత్యమైన ఆరోపణలు చేసిన కేశినేని నాని గారిని తీవ్రస్థాయిలో మేము ఖండిస్తున్నాం. నాని గారు, మీరు వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి. మీరు మొట్టమొదటి నుంచి కేశినేని శివనాథ్ చిన్ని గారు తెలుగుదేశం పార్టీలో కార్యక్రమాలు చేపట్టినట్టు నుండి, అంటే ఎలక్షన్ ఇంకొక 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మరి అనేకమైన ప్రజా ప్రయోజనాల కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే కాకుండా అప్రప్రదంగా మొట్టమొదటిసారిగా మరి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మరి ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఉభయ కృష్ణా జిల్లాలో అన్ని ప్రాంతాలలో ఉన్న పేద ప్రజలకు అన్నం పెట్టిన ఘనత కేశినేని శివనాథ్ చిన్ని గారిది. అదొకటే కాదు, మరి మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంపులు అనేకమైన ప్రాంతాల్లో పెట్టి ప్రజల మన్ననలు పొందాడు. ఆయన చేసిన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లో ఒక మంచి గుర్తింపునిచ్చింది ఆయనకి. తెలుగుదేశం పార్టీ 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మరి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క పనైనా మీరు చేపట్టగలిగారా? మీరు మొట్టమొదటి నుంచి వివాదాస్పదమైన వ్యక్తిగానే ఉన్నారు తప్ప ఒక మంచి ఎంపీగా ఒక పార్లమెంటరీగా మీరు అనిపించుకోవాలా? ఎవరైతే నీకు విషం చెల్లుతున్నారో వాళ్ళ మీద ఏదో ఒక కార్యక్రమం విషం చెల్లి తన లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు తప్ప కానీ ఒక హర్షిద్దామన్న ఆలోచన ఏనాడు మీకు రాలా. ఎక్కడో విశాఖలో మరి దాదాపు 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిపోయింది. దీనిని సమగ్రతమైన విచారణ చేపట్టాలి అని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. వాస్తవానికి మీరు ఒక అడ్మినిస్ట్రేషన్లో కూడా మరి పార్లమెంట్లో అనేకమైన కమిటీల్లో మీరు మెంబర్గా పనిచేశారు. మరి ఒక రాష్ట్రంలోనే ఏదన్నా ఒక స్థలాన్ని కేటాయించాలంటే దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి, మంత్రివర్గ నిర్ణయాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా ఏకపక్షంగా ఏ రకంగా కేశినేని శివనాథ్ చిన్ని గారి పాత్ర ఉందో మీరు నిరూపించగలరా అని సవాలు విస్తున్నా. మీ పని ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఏ విధంగా నాశనం చేయాలో గతంలో చూసాం. మరి గత కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ రావాల్సింది నీ వల్ల గందరగోళం సృష్టించుకొని నీ స్వార్థ రాజకీయాల కోసం సృష్టించుకొని విజయవాడలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసిన ఘనత నీదే. దానిని కాపాడడం కోసం కేశినేని శివనాథ్ చిన్ని గారు ముందుకు వచ్చి మరి అనేకమైన పార్టీ కార్యక్రమాలు చేపట్టి అనేకమైన ప్రజా ప్రయోజనాలు అభివృద్ధిని చేపట్టుకొని మరి ప్రజల్లో మంచి మన్ననలు పొంది దాదాపు 1,90,000 మెజార్టీతో ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ఆయన ఎన్నుకున్నారు. ఒక పార్లమెంటరీ సభ్యుడిని పట్టుకొని ఈ రాష్ట్రంలో కేశినేని శివనాథ్ గారంటే ఒక వ్యక్తి కాదు, 14 లక్షల మందికి ప్రజాప్రతినిధి అతను. 14 లక్షల మంది ప్రజలకి జవాబుదారీ వ్యక్తి అయిన అటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి,
తెలుగుదేశం గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీల ప్రయోజనాలను దెబ్బతీసిందని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేగుల వరప్రసాద్ యాదవ్ ఆరోపించారు. నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తీరునే వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేగుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 52% ఉన్న ఓబీసీ ప్రయోజనాలను గత పాలకులైన కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసే విధంగా పాలన సాగించిందన్నారు. మండల కమిషన్ నివేదికను అమలు చేయలేదన్నారు. ప్రస్తుత బీజేపీ కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఓబీసీలకు అన్యాయం చేస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో శాసనసభలలో ఓబీసీ రిజర్వేషన్లపై తీర్మానాలు చేసిన ప్రయోజనం కనిపించడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓబీసీల ప్రయోజనాలను కలిగించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ ఉద్యోగుల సంఘం మహిళా కన్వీనర్ వి శ్రీదేవి యాదవ్, విజయవాడ సెంట్రల్ కన్వీనర్ బాలనారాయణ, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజాన్ సింగ్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు, రాష్ట్ర నాయకురాలు అన్నెం కుసుమ తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలో రాష్ట్రంలో పర్యటనకి విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అయితే ఈ భారతదేశ ప్రధానిగా ఓబీసీ వర్గానికి చెందినటువంటి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు నిర్వహించడం ఒక మంచి పరిణామం. అయితే ఈ దేశ జనాభాలో 52% జనాభా ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంలో గత 72 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఓబీసీ వర్గాలని సామాజికంగా రాజకీయంగా అణచివేయటం జరిగింది. ఈ క్రమంలోనే మరి ఎస్సీ ఎస్టీ వర్గాలకి, మైనార్టీ వర్గాలకి, చివరికి ఈ దేశంలో జంతువులకు కూడా ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. కానీ 52% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంలో నాటి ప్రభుత్వాలు అత్యంత వివక్షపూరితంగా ఓబీసీల పట్ల వ్యవహరించినాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకు చెందినటువంటి, బీసీ వర్గాలకు చెందినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం మరియు రాష్ట్ర ఉద్యోగుల విభాగం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఈ సమస్య పట్ల ఒక సానుకూలమైనటువంటి వైఖరితో ఒక విధాన నిర్ణయం తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాల ఉద్యోగుల పట్ల ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకొని వీరి యొక్క అభివృద్ధికి దోహదపడాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఓబీసీ బీసీ వర్గాలకి ఉద్యోగులకి క్రీమ్ లేయర్ విధానాన్ని అమలు చేయటం వల్ల అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాలకు లేనటువంటి అందరికీ నమస్కారం అండి. ఈ రోజున వేదికని అలంకరించిన వరప్రసాద్ యాదవ్ గారికి మా నమస్కారాలు, అలాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఓబీసీ మహిళా కన్వీనర్గా శ్రీదేవి గారిని నియమించడం మా అందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ రోజున బీసీ మహిళల పట్ల ఎన్నో హత్యలు అత్యాచారాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. అలాగే మరి ఇప్పుడు కూడా జరిగిన హత్యలకైతే నిందితులకి శిక్ష పడిన దాఖలాలు అయితే లేవు ఈ రోజు వరకు కూడా. అలాగే మన శ్రీదేవి గారు ఛార్జ్ తీసుకున్నాక నియమించిన తర్వాత మహిళల పట్ల మరింతగా కష్టపడి బీసీ మహిళలకు ఎంతో న్యాయం చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా ఆవిడ మరిన్ని పదవులు అధిరోహించి బీసీ మహిళలకు అండదండలుగా ఉండాలని తెలియజేస్తూ కృతజ్ఞతలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఓబీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు రాథోడ్ సుజాన్ సింగ్ని ఈ బీసీ కులాల్లో ఉన్న 32 కులాలు ఎప్పటి నుంచో ఓబీసీలో చేర్చాలి, వాళ్ళకి ఓబీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారాగా వాళ్ళకు వచ్చే న్యాయమైన సప్లాన్లో వచ్చే ఉద్యోగాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అవన్నీ పొందాలని ఇక్కడ 32 కులాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. ఈ కులాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాయి. దానికి మరొకసారి సీఎం గారు రికమెండేషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి రేపు వచ్చే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ పెండింగ్లో ఉన్న 32 కులాలని బీసీ కులాలని ఓబీసీలుగా చేర్చాలని చెప్పి ఈ ఓబీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మేము
విన్నవించుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా మహంతి అప్పల నరసమ్మ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మహంతి వాసుదేవరావు తన దాతృత్వాన్ని నిరూపించుకున్నారు. సంక్షేమ సారథి అభివృద్ధి వారధి చంద్రబాబు జన్మదినం సందర్భంగా పేదలకు తోపుడు బండ్లు ఇస్త్రీ పెట్టే పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో తాము సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా మహంతి అప్పల నరసమ్మ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి నిమిత్తం 3 తోపుడు బండ్లు, 1 ఇస్త్రీ పెట్టే పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థ అధ్యక్షులు మహంతి వాసుదేవరావు వారికి బండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా బండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. పేదలు ఆర్థికంగా ఎదగాలని సీఎం చంద్రబాబు ఎప్పుడు అంటూ ఉంటారని, తాను కూడా అదే స్ఫూర్తితో స్వయం ఉపాధి నిమిత్తం వారికి చేయూత ఇవ్వాలన్న ఉద్దేశంతో బండ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. సేవా కార్యక్రమాలలో తమ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. ముఖ్యంగా కరోనా, వరద విపత్తు సమయాలలో పేదలకు తాము అండగా ఉన్నామని, పలు పంపిణీ కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు మహంతి వాసుదేవరావు. మహంతి అప్పల నరసమ్మ మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాము. ఈరోజు పలువురు మా ట్రస్ట్ ద్వారా సంప్రదించి కొంతమంది వారు మా జీవనోపాధి కోసం మాకు సహాయం అడిగారు. కొంతమంది బళ్ళు అడిగారు, కొంతమంది ఇస్త్రీ పెట్టెలు, కొంతమంది వేరే సరుకులు కూడా అడిగారు. వాటిని యాక్చువల్లీ ఈ ప్రోగ్రాం 20వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా జరగవలసిన కార్యక్రమం ఇది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఈ రోజుకి వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు ఉంటుందంటే అందరూ బాగుండాలి, అందరూ స్వతంత్రంగా ఎదగాలనే ఆలోచనతో ఉంటారు ఆయన ఎప్పుడు కూడాను. అలాగే ఆయన స్ఫూర్తితో మేము కూడా మా ట్రస్ట్ ద్వారా కూడా అందరికీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలే చేస్తూ వస్తున్నాము. ఈ సందర్భంగా పేద ప్రజలందరూ కూడా వాళ్ళ సొంతం కాళ్ళపై ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళపై ఎదుగుతున్నారు. అసలు అది ఒక సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా పిల్లలను వాళ్ళ పని వాళ్ళు సొంతంగా చేసుకుంటూ జీవనోపాధి కోసం అడగడం కూడా చాలా సంతోషం. కాబట్టి వారందరూ కూడా వ్యాపారం చేసుకొని పని చేసుకుని చాలా అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ముగ్గురికి వెంకటేశ్వరరావు అనే అతనికి బండి, 4 చక్రాల బండి, ఇస్త్రీ పెట్టి వచ్చేసరికి బాలాజీ అని చెప్పేసి అతనికి, ఇంకో మన వెంకటేశ్వరరావు అని చెప్పేసి అతనికి కూడా బండి, నరసమ్మ అని చెప్పేసి ఆమె కూడా బండి, 3 బళ్ళు, 1 ఇస్త్రీ పెట్టి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా జాగ్రత్త చేసుకోవాలని కోరుతా ఉన్నాము. భారతదేశంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమలక్క డిమాండ్ చేశారు. ప్రజాస్వామికవాదులు, ప్రకృతి పర్యావరణ ప్రేమికులు కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలని ఆమె పిలుపునిచ్చారు. కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కగార్ దాడులను ఆపి ప్రభుత్వం చర్చలకు పిలవాలని కోరుతూ సభ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమలక్క మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకున్న ఆదివాసీ అటవీ రక్షణ చట్టాలకు తిలోదకాలిస్తూ అడవులను ఖాళీ చేయిస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అడవుల్లోని విలువైన ఖనిజ సంపదను కాపాడుతున్న ఆదివాసీ ప్రజలు నక్సలైట్లకు అండగా నిలుస్తుందని సాకుగా చూపి చంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాస్వామికవాదులు, ప్రకృతి పర్యావరణ ప్రేమికులు కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలన్నారు. ఈరోజు కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా మధ్య భారతంలో కొనసాగిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ ఆదివాసీలపైన, అడవిపైన యుద్ధాన్ని ప్రకటించి రోజు రోజుకు ఆదివాసీలకు అండగా నిలబడి అడవిని ఆదివాసీల కోసం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఆదివాసీల కోసమే కాదు, ఈ దేశానికి ఈ అడవులు అవసరం అని దేశభక్తులుగా ఉన్నటువంటి మావోయిస్టులను కాల్చి చంపుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. కామ్రేడ్ లెనిన్ ఆనాడే 48 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కామ్రేడ్ లెనిన్
కార్మిక కర్షక విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తి. ఈనాడున్నటువంటి పరిస్థితులను కామ్రేడ్ లెనిన్ ఆనాడే చెప్పిండు. అట్లా ఈనాడు సామ్రాజ్యవాదులుగా, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు, అడవిపైన కన్నేసినటువంటి వాళ్ళు, బహుళజాతి సంస్థలు, ఆ అడవిలో ఉన్నటువంటి అపారమైనటువంటి వనరుల సంపదను కాజేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేయడానికి ఇవాళ ఆదివాసీలు ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే, జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనేటువంటిది ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గాంధేయ సోషలిజం అని మాట్లాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మధ్య భారతంలోకి సాయుధ బలగాలను పంపి హింసాకాండను కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో 1771 నుండి వలస పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యేచ్ఛను రగిలిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇవాళ ఈ సమాజమంతా కూడా, ఈ పౌర సమాజమంతా కూడా ఈ విషయాల్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇది మాట్లాడితే అర్బన్ నక్సలైట్లంటూ ముద్ర వేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంతకుముందు అరసవెల్లి కృష్ణ గారు చాలా స్పష్టంగా చాలా విషయాల్ని మన ముందు ఉంచారు. ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఎవరి కోసం చేస్తున్నారు మీరు? ప్రజలపైన యుద్ధమా? ఈ దేశ ప్రజలపైననే ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే ప్రజలందరినీ చంపి మీరు దేనికోసం ప్రభుత్వాన్ని నడుపుతారు అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విప్లవకారులందరూ కూడా ఒకటి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అవసరం, ఆవశ్యకత ఉన్నది. అంతేకాదు ఇవాళ ఆదివాసీ బిడ్డలను కాపాడుకోవాలని, అడవులను కాపాడుకోవాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులుగా, శక్తులుగా, ప్రజా సంఘాలుగా, పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాలపైన ఒకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న మధ్యనే వాళ్ళంతా కూడా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా మీరు కాల్పులు జరిపి ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారంటే మీరు దోపిడీదారులను కాపాడుకోవడానికి తప్ప మరొకటి కాదు. అంటే మీరు ప్రజల కోసం కాదు, ఈ ప్రజల కోసము ఈ దేశాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కేవలం మీరున్నది కార్పొరేట్ శక్తులకు, అంబానీ, అదానీ లాంటి వాళ్ళ కోసం, కార్పొరేట్ శక్తుల కోసం, బహుళజాతి సంస్థలను కాపాడుకోవడానికి, ఇక్కడ వనరులన్నింటినీ కూడా తాకట్టు పెట్టడానికి, ఆఖరికి దేశాన్ని మొత్తంగా తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధపడుతున్నటువంటి తీరును ఎవరు సహిస్తారు అనేటువంటిది ఇవాళ ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. అందుకనే మిత్రులారా, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ హింసాకాండని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది, నిరసించాల్సినటువంటి అవసరం ఉన్నది. కామ్రేడ్ లెనిన్ని ఎవరైతే స్మరిస్తున్నారో, ఎవరైతే కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా తనను జ్ఞాపకం చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి తీరు పైన ఖచ్చితంగా ఒకతాటి మీదికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఆ రకంగా జరిగితే తప్ప, ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అడవిలో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ఆదివాసీ బిడ్డలను కాపాడుకోవడానికి, అడవిని కాపాడుకోవడానికి. మరి అది నేరం ఎట్లయితుంది? ఈ అడవిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఈ వనరులను మన ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం లేదా? ఇవాళ మనం ఈ గాలి పీల్చుకుంటున్నామంటేనే ఆదివాసీ బిడ్డలు ఇంతకాలం అడవిని కాపాడినారు గనుకనే ఈ మాత్రమన్నా మనం ఉండగలిగినాం. ఒకవైపున పర్యావరణం అంతా దెబ్బతింటుంది. ఈ పర్యావరణ విధ్వంసానికి కారణం ఇక్కడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే.
అందుకనే ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ పనితీరుకు నిరసనగా తప్పనిసరిగా ఒక ఆలోచన అందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా అందరూ ఆలోచిస్తారని, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మారణకాండను ఆపడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని, వాళ్ళు చర్చలకు రెడీ అన్న తర్వాత కూడా మీరు ఇంకా కాల్పులు జరిపి అందరినీ పొట్టన పెట్టుకుంటున్నటువంటి తీరును ఎవరు కూడా సహించరనేటువంటి విషయాన్ని మీరంతా గమనంలో ఉంచుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా మనము ఒక హెచ్చరికగా కూడా తెలపాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలిని. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు విజ్ఞాన యాత్ర పేరుతో విహారయాత్ర చేస్తున్నారని సిపిఎం నాయకులు దొనెపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయే సత్యబాబు ఆరోపణలు చేశారు. గతంలో ఇలాగే విజ్ఞాన యాత్రల పేరుతో చేసిన యాత్రల వల్ల నగరానికి కలిగిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. యాత్రల పేరుతో నగరపాలక సంస్థ ఇప్పటి వరకు 2,47,71,000 ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు విజ్ఞాన యాత్ర విషయమై శ్రీశ్రీ భవన్లో సిపిఎం నాయకులు దొనెపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయే సత్యబాబు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. విజ్ఞాన యాత్రల పేరుతో విహారయాత్రలు చేస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారన్నారు. గతంలో చేసిన యాత్రల వల్ల నగరానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఇప్పటి వరకు విజ్ఞాన యాత్రల పేరుతో 2,47,71,000 ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. నగరంలో అనేక సమస్యలు పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కార్పొరేటర్లు విజ్ఞాన యాత్రల పేరుతో విహారయాత్రలు చేయడం దురదృష్టకరమన్నారు. విజయవాడ నగరపాలక సంస్థకు చెందినటువంటి కార్పొరేటర్లు మూడోసారి ముచ్చటగా టూర్ వెళ్ళారు. ఈ టూరు వాళ్ళు విజ్ఞాన యాత్ర అని చెప్పినా మా దృష్టిలో అది విహారయాత్ర, విలాసయాత్ర. దీనికి ఒక రంగురంగుల పాంప్లెట్, బడ్జెట్లో కేటాయింపు, దీనికి సంబంధించినటువంటి చూస్తే బహుశా ప్రజల సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసేటువంటి దానికి పూనుకుంటున్నటువంటి ఈ పాలకపక్షాన్ని, కార్పొరేటర్స్ని, ప్రతిపక్ష కార్పొరేటర్స్ని ఏమనాలని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. అందుకనే దీనికి సంబంధించి సమాచారాన్ని సేకరించినప్పుడు చూస్తే మొత్తం ఖర్చు ఇప్పటికీ ఈ పాలకపక్షం ఏర్పడ్డ తర్వాత 2,47,74,000 రూపాయలు అయింది. ఈ టూర్లకి అయినటువంటి ఖర్చు 2,47,71,000 ఖర్చు పెట్టి వీళ్ళు సాధించింది ఏంటంటే జీరో. ఎక్కడన్నా ఎప్పుడన్నా కార్పొరేటర్లు టూర్కి వెళ్ళి వస్తే, ఎడ్యుకేషన్ టూర్ అయితే దానికి సంబంధించినటువంటిది ఇదిగో ఈ కార్పొరేషన్ పరిస్థితి ఇది, ఈ కార్పొరేషన్లో మేము సందర్శించాము, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అది, అక్కడ ఉన్నటువంటి మెరిట్స్ ఇవి, డీమెరిట్స్ ఇవి అని చెప్పనని కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి ప్రజల దృష్టికి తీసుకురావడం, దాన్ని అమలు జరిపేటువంటి దానికి పూనుకోవడం అనేది సహజంగా జరిగే పరిణామం. కానీ విజయవాడ నగరపాలక సంస్థలో ఈ ఆనవాయితీ ఏనాడో తప్పింది, ఈరోజు తప్పడం కాదు. ఇది 3 సార్లు విన్నా 3 సార్లు కౌన్సిల్లో చెప్పాలా. ఎప్పుడో ఈ కామర్స్ ద్వారా దీని ద్వారా ఎప్పుడో ఇస్తారట. ఇంకా వీళ్ళకున్నది సంవత్సరం. ఈ సంవత్సరం 10 మాసాల కాలంలో వీళ్ళు చేయగలిగింది ఏంటని చెప్పనేటువంటి అడుగుతున్నాం. బడ్జెట్లో 70 లక్షల కేటాయింపా? బడ్జెట్లో 70 లక్షల కేటాయించి 70 లక్షలు ప్రొవిజన్ చూపించి ఎంత ఖర్చు చేయదలుచుకున్నారని చెప్పని అడుగుతున్నాం. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ఆస్తి పన్నులు పెరిగి ప్రజలు నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజల బాధ్యత వీళ్ళకి పట్టదు. నీటి ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు పెరిగి ప్రజలు నానా అగచాట్లకు గురవుతూ ఉన్నారు. ఈ కార్పొరేషన్ పాలకపక్షానికి, కార్పొరేటర్లకి పట్టదు. వీళ్ళకి ల్యాప్టాప్లట 10 నెలలు ఉందనంగా ₹1,00,000 ఖరీదు చేసేటువంటి ల్యాప్టాప్ని కూడా వీళ్ళకి ఇచ్చి ఏమి జరగబడవమని చెప్పని ఇచ్చావయా అని చెప్పని అడుగుతున్నాను నేను గవర్నమెంట్ని కానీ, ఎక్కడ ఉన్నటువంటి అధికారుల్ని కానీ. ఏంటి వీళ్ళు చేసేది? ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసేటువంటి దానికి పూనుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో
ఇది కరెక్ట్ అయినటువంటిది కాదని చెప్పారండి. గతంలో కూడా చూసాం, ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, 3 ఆప్కాస్ ఎంప్లాయీస్, ఫ్లోర్ లీడర్ గారి పర్సనల్ సెక్రటరీ, వీళ్ళు అదనంగా ఇప్పుడు 3 ఆప్కాస్ వాళ్ళు, ఒక కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్, 4 ఇప్పుడు అదనంగా. అంటే దీనికి ప్రవిధన చట్టంలో ఉందా? నేను అడుగుతా ఉన్నా ఈ కార్పొరేటర్లందరినీ, మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ని ఒక్కసారన్నా పేజీ తరగతి చూసారా అని చెప్పనేటువంటి అడుగుతున్నా. అసలు యాక్ట్ అనేది ఉందా లేదా అని చెప్పనేది తెలుసా మీకు అని అడుగుతున్నా. ఈ దౌర్భాగ్యం విజయవాడ నగరం చేసుకున్నటువంటిది, విజయవాడ నగర ప్రజలు చేసుకున్నటువంటి పాపము, దౌర్భాగ్యం తప్ప ఇంకోటి కాదు ఇది. అందుకనే టూర్కి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చూస్తూ ఉన్నటువంటి ప్లేసులు కనుక చూసి అందరికీ నమస్కారం. విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పరిపాలనా కాలం 4 ఏళ్ళు పూర్తయిపోయి 5వ ఏడు నడుస్తుంది. ఈ 4 ఏళ్ల కాలంలో విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ప్రజలు అనేక సమస్యలు నేటికి ఎదుర్కొంటున్నారు. సరైన తాగునీరు, మంచినీరు సప్లైలో ఇబ్బందులు, అలాగే రంగుమారిన మంచినీరు, మురుగునీరు, ఎండాకాలం ఎంత తీవ్రంగా ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్న ఈ పరిస్థితుల్లో దోమలు చీల్చి చెండాడుతున్నటువంటి స్థితి, ఎక్కడికక్కడ పారిశుధ్యం పడకేసి మురుగుతో నగరం కంపు కొడుతున్నటువంటి పరిస్థితి, అలాగే అభివృద్ధి పనులు నిలిచిపోయి నగరపాలక సంస్థకి నిధులు లేక, పనులు చేసిన కాంట్రాక్టులకి బిల్లులు చెల్లింపు చేయక, నగరం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ నగర అభివృద్ధి కానీ అధోగతి పాలవుతున్న ఈ పరిస్థితుల్లో విజయవాడలో ఉన్నటువంటి పాలకపక్షంగా ఉన్న వైసీపీ, రాష్ట్రంలో పాలకపక్షంగా ఉన్న టీడీపీ ఇద్దరూ కలిసి ఈరోజు నగరపాలక సంస్థ యొక్క నిధుల్ని దుర్వినియోగం చేసే కార్యక్రమంలో భాగంగా జనం సొమ్ముతో జల్సాలు, దీనికి వీరు విజ్ఞాన యాత్రల పేరుతో ఇప్పటికీ 3 విడతలు పూర్తి చేశారు. ఈ 3 విడతల విజ్ఞాన యాత్రలలో, ఈ జలసాల్లో విజయవాడకు సంబంధించి ఎటువంటి ప్రాజెక్టులని మీరు పరిశీలించిన ప్రాంతాల్లో అప్లై చేశారు, వాటి అభివృద్ధి విషయాలు ఏంటనేది గత కౌన్సిల్లో కూడా మేము రాతపూర్వకంగా ప్రశ్న కూడా వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటికి సమాధానం ఇంతవరకు లేదు. మరలా ఇప్పుడు నిన్నటి నుంచి మళ్ళీ ఈ విజ్ఞాన యాత్ర అంటే విహారయాత్ర కార్యక్రమాలకి బయలుదేరి వెళ్ళారు. మొదటి విడత 40,21,000, రెండో విడత 47 లక్షలు, మూడో విడత 78,50,000 ఇవి బడ్జెట్ ప్రవేశపెట్టే బడ్జెట్ ఖర్చు చూపిస్తున్నారు. మరలా వచ్చే మార్చిలోపు ఇంకొక 82 లక్షలు ఈ యాత్రా కార్యక్రమాలకి ఖర్చు చేస్తారని పెట్టారు. అంటే మొత్తంగా 2,47,71,000 రూపాయలు విజయవాడ నగర ప్రజల సొమ్ము ఈరోజు జనం సొమ్ము జలసాలు చేసే కార్యక్రమానికి వైసీపీ టీడీపీ కూడబలుక్కొని దుర్వినియోగం చేయడం, ఇది నగర ప్రజల పట్ల మీ బాధ్యత ఇదేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. మన కోతవేటు దూరంలో ఉన్నటువంటి వెలగపూడి సచివాలయం, మన రాష్ట్ర సచివాలయానికి విజయవాడకు రావాల్సినటువంటి ప్రజెంటు 500 కోట్ల రూపాయలు మన విజయవాడ అభివృద్ధికి రావాల్సిన గ్రాంట్లు పెండింగ్లో ఉన్నాయి. అది స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు 289 కోట్లు, ఏపీ గ్రాంట్స్ నిధులు 132 కోట్లు ఇంకా మన నగరానికి రావాల్సి ఉన్నాయి. వీటిని రప్పించేదానికి ఒక అరగంట టూరు ఎందుకని ఇప్పటి వరకు మీరు ఏర్పాటు చేయడం లేదు? అంటే మీకు చిత్తశుద్ధి, విజయవాడ నగర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. గతంలో వైసీపీ రాష్ట్ర పరిపాలన చూసినా, ఇప్పుడు టీడీపీ రాష్ట్ర పరిపాలన చూసినా, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజయవాడ నగరానికి సంబంధించిన నిధులు రాబట్టే విషయంలో అరగంట టూర్కి మీకు టైం లేదు. కానీ 14 రోజుల టూర్లు మళ్ళా మీరు దక్షిణ భారతదేశం మొత్తం చుట్టి రావడం కోసం బయలుదేరారు. ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి దోమల సమస్యని నిర్మూలించేదానికి విజయవాడ టూర్ నడపాలి. మంచినీటి నివారణ చర్యలు నివారించేదానికి విజయవాడ టూరు నడపాలి. అలాగే యూజీడీ వర్కింగ్ విషయంలో జరుగుతున్నటువంటి ప్రజల అసౌకర్యాన్ని తెలుసుకునేదానికి, పరిష్కారం చేసేదానికి విజయవాడ టూర్ నడపాలి. ముందు విజయవాడ టూర్ను మానేశారు వీళ్ళంతా. విజయవాడ ప్రజల యొక్క బాధల్ని పట్టించుకోవడం మానేశారు. డివిజన్లో ఉన్న ప్రజల బాధలు పట్టించుకోవడం మానేశారు.
ప్రజల సొమ్ముతో ఈరోజు కోట్ల రూపాయలు జలసా కార్యక్రమం చేపట్టడం చాలా బాధాకరం. కౌన్సిల్ చేసిన నిర్ణయాలని వెలగపూడిలో ఉన్న సచివాలయంకి వెళ్ళి రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రిని కానీ రాష్ట్ర అధికారులు కానీ కలిసి విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పనులు మార్పు చేయాలి, మా విజయవాడ కౌన్సిల్ తీర్మానం చేసిందని దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈ వైసీపీకి కానీ టీడీపీకి కానీ తీరుబాటు లేదా? అరగంట తీరుబాటు లేదా మీకు? అంటే ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ర్యాపిడో, ఊబర్, ఓలా సంస్థలకు అనుమతులు రద్దు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్. ఎలక్ట్రికల్ బైక్ల దొంగతనం కేసులో 3 నిందితుల అరెస్ట్. 10 లక్షల రూపాయలు విలువైన 22 ఎలక్ట్రిక్ బైక్ల స్వాధీనం. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 14 డిమాండ్స్ను నెరవేర్చాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై మాజీ ఎంపీ కేశినేని నాని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మండిపడ్డ టీడీపీ నేత కొట్టేటి హనుమంతరావు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.